సెప్టెంబర్ 7వ తేదీ 2025వ సంవత్సరం భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటన్నర వరకు కూడా సుదీర్ఘమైనటువంటి అంటే 3.5 గంటల పాటు ఉండే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. గ్రహణ ప్రభావం వల్ల ఆకస్మిక ధన లాభం పొందవచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టిన పెట్టుబడి త్వరగానే తిరిగి వస్తుంది. ఆరోగ్యం మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో మీరు డబ్బులు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అవి తిరిగి ఈ సమయంలో మీ చేతికందుతాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నిటినీ కూడా అధిగమిస్తారు. పెట్టుబడులకు మంచి రాబడులు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టులో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో ఆదాయం పెరుగుదల కూడా ఉంటుంది. సంతానానికి మీ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే తల ముఖానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఈ సమయంలో ఏవీ సూచించట్లేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర కానీ వినోద యాత్ర కానీ చేస్తారు. మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి మీ కెరీర్లో కొంత మేరకు మార్పు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలు మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించడం అలాగే ఏ వాహనం అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.